చందుల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పనిచేస్తుంది. వేదికను అలంకరించిన పెద్దలకు, సిజిఆర్ సంస్థ, భారత్ బీజ్ స్వరాజ్, అలాగే ఈ కార్యక్రమం నడవడానికి సహకరించిన అన్ని ఎన్జిఓస్కి, కార్యక్రమానికి విచ్చేసిన రైతులకు, విద్యార్థులకు, విజ్ఞానవేత్తలకు నా విత్తన నమస్సులు. విత్తనం పండుగ నా దృష్టిలో విత్తనం గురించి మాట్లాడడానికి నాకే కాదు, సహజంగా చెప్తున్నా, మస్తకంలోని మాంసపు ముద్ద సరిపోదు విత్తనం యొక్క జ్ఞానాన్ని చదవడానికి, దేహమే మెదడైతే తప్ప. ఇది బీజాక్షరం అని నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు, నా అనుభవంలోకి వచ్చిన విషయాల్ని ఇలాంటి కార్యక్రమాల్లో మాట్లాడుతున్నప్పుడు మీ విషయాలను ఎందుకు గ్రంథస్థం చేయకూడదని కొంతమంది అడిగితే నేను మొదట రాసుకున్నటువంటి వాక్యం ఇది. ఒక రైతుగా విత్తనం గురించి మొట్టమొదటిసారిగా నేను తెలుసుకున్నటువంటి విషయాల్లో విత్తనం రైతు గొంతుక, విత్తనమే మొట్టమొదటి ఆయుధం రైతుకి. రెండవ ఆయుధం ఆవు లేదా ఆవు యొక్క సంతతి, ఎద్దులు, ఎడ్ల బండ్లు. రైతుకి రెండు కాళ్ళు ఇవి లేదా రెండు కళ్ళు ఇవి. మన వ్యవసాయం ఒకప్పుడు లాభసాటిగా నడిచేది, ప్రపంచానికి మనం ఆహారం అందించేటువంటి వాళ్ళం, వ్యవసాయ విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు అందించినటువంటి వాళ్ళం మనం. ఈ రెండింటిని దూరం చేశారు. ఇది కుట్ర అని నేను చెప్పను, కానీ ఇందులో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తే ఎందుకు దూరం అయ్యాయి, మనం ఎందుకు దూరం చేసుకున్నాం, మళ్ళీ ఎందుకు తీసుకురాలేము అనే విషయాలు మనం ఆలోచించాలి. ఇక్కడ 1966లో మొట్టమొదట విత్తన చట్టం వచ్చిన తర్వాత లేదా అంతకుముందు, నేను రెండు విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను విషయాన్ని. విత్తన పండుగలో విత్తనం గురించే మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రయాణంలోనే వ్యవసాయ విధానాలన్నీ మనకు అర్థమైపోతాయి. విత్తనం యొక్క విజ్ఞానం తెలిస్తే చాలు, కన్ఫ్యూజన్స్ అక్కర్లేదు. పాలేకర్ గారి మెథడ్ గొప్పదా, లేదా మరొకరి విధానం గొప్పదా, ఇంకొకరి విధానం గొప్పదా, అసలు చర్చకు వచ్చే అంశమే కాదు. విత్తనం యొక్క విజ్ఞానం తెలిస్తే చాలు, నా దృష్టిలో నేను అనుకోవడం. వ్యవసాయ విధానం విత్తనమే నేర్పిస్తుంది. ఏ కార్తెల్లో ఏ విత్తనం వేయాలి, ఏ కార్తెల్లో ఏ విత్తనం పండుతుంది, ఆ విత్తనోత్పత్తులు మనం ఎప్పుడు తినాలి, మన ఆరోగ్యానికి ఏది మంచిదవుతుంది. మీరు చూడండి, కూరగాయల్లో టమాటో లేని కూరను మనం చేయలేం. వాస్తవానికి టమాటో మన దేశానికి కాదు. ఒక 300-350 సంవత్సరాలకు ముందు మన దేశానికి వచ్చినటువంటి ఒక కూరగాయల్లో ఒకటి. అంతకుముందు ఉండేదంట టమాటో ఆకారంలో రామ్ములక్కాడ అనేటువంటిది ఉండేది, ఎల్లోయిష్ కలర్. అది సలాడ్గా ఉపయోగించేది, వెజిటబుల్గా కాదు. ఫ్రూట్గా ఉండేది. టమాటో ఫ్రూట్, అది వెజిటబుల్ కాదు. అది కమర్షియలైజ్ అయిపోవడం. ఇప్పుడు నేను చెప్పాను, విత్తన చట్టం వచ్చిన తర్వాత వ్యవసాయమే మన సంపద, మన దేశం యొక్క సంపద. వ్యవసాయం ఆధారంగా లేనటువంటి కొన్ని దేశాలకి ఆదాయం సమకూర్చుకోవడానికి మన చేత బలవంతంగా సంకరపరిచినటువంటి విత్తనాలు ఇవ్వడం, ఆ విత్తనోత్పత్తులను వాళ్ళ దేశాలకు ఎగుమతి చేసుకునేటట్టు చేయడం. మనం 3 రకాల విప్లవాలను గమనించాం. ఏదంటే హరిత విప్లవం, అలాగే శ్వేత విప్లవం, పారిశ్రామిక విప్లవం. 3 అనతి కాలంలోనే బలవంతంగా మన మీదకి ఒక ఉద్యమంలాగా, ఒక రాకెట్ లాగా మన మీదకి వచ్చి పడ్డాయి. మన మీద కంటే రైతుల మీదకి. వ్యవసాయం ఎప్పటికీ వ్యాపారం కానే కాదు. వ్యవసాయం ఒక జీవన విధానం. మీరు రైతులను గమనిస్తే ఏ వ్యవసాయ రైతుకైనా సరే ఆదాయాన్ని వచ్చేటువంటి పంటలు కొన్ని ఉన్నాయి, కానీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయడు. విత్తనాలు తీసుకొచ్చాడు, పంట వేశాడు, కలుపు తీశాడు, పంట ఉత్పత్తులు తీసుకున్నాడు, తీసుకెళ్ళి మనకు అవి మిగిలినటువంటి అమ్ముతాడు. ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ఉంటే ఇప్పుడు అమ్ముతున్నాడు. పంట నష్టం వచ్చినా మళ్ళీ పదే పదే వ్యవసాయానికే ఎందుకు వెళ్తున్నాడు అని అంటే వ్యాపారం కోసం కాదు, అది జీవన విధానం కాబట్టి, వ్యవసాయం ఒక వ్యసనం కాబట్టి.
ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది. విత్తన చట్టం మన దేశంలోకి వచ్చిన తర్వాత మన మీద జరిగినటువంటి విధ్వంసం ఏంటంటే, వ్యవసాయం ఆధారంగా లేనటువంటి దేశాలు, మనం అదృష్టం ఏంటంటే భారత ఉపఖండం 365 రోజులు సూర్యుడిని చూస్తున్నాం మనం. సూర్యుని యొక్క శక్తి విత్తనంలో ఇముడ్చుకొని ఆ విత్తనంలో ఉన్నటువంటి ఉత్పత్తులు మనకు ఆహారంగా అందిస్తోంది. మనం గమనిస్తే విత్తనం జ్ఞాన సంద్రం అంటాం. విత్తనంలోనే అన్నీ దాగి ఉంది. విత్తనమే సర్వ సృష్టికి మూలం. నేను గమనించింది ఏంటంటే, ఏదైనా మీరు ఒక విత్తనాన్ని ఊహించుకోండి. సృష్టి స్థితి లయలకు కారణం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే, ఒక విత్తనంలో ఆ బీజం మొలక రావడానికి బ్రహ్మ కారణం అవుతాడు. దాన్ని అట్టిపెట్టుకున్నటువంటి పొర మహావిష్ణువు కారణం. లోపల ఉన్నటువంటి పదార్థం అది వేరుగా మారి దానికి ఇవ్వాల్సినటువంటి బలాన్ని ఇస్తుంది. అది మహేశ్వరునితో సమానం. ఎప్పుడూ కూడా వ్యవసాయం ఆధ్యాత్మిక చింతనతో ముడిపడి ఉంటుంది. నాట్లేసేటప్పుడు, విత్తనం భూమిలో వేసేటప్పుడు మనం భూమికి నమస్కరిస్తూ ఒక మట్టి ముద్దను తీసుకెళ్ళి ఒక గరికి పూసను పెట్టి పూజ చేసేటువంటి సంస్కృతి మనది. పంట వచ్చిన తర్వాత సూర్యభగవానునికి ఆ కృతజ్ఞతలు చెప్తూ మనం నమస్కరిస్తూ పంట తీసుకునేటువంటి విధానం మనది. మొట్టమొదటి విత్తనం పూజ మందిరంలో పెట్టి, ధాన్యం అయితే దాన్ని దంచి ప్రసాదంగా నైవేద్యంగా భగవంతునికి ఇచ్చి ఆ తర్వాతే మనం తీసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉండేటువంటిది. ఇది జీవన విధానంగా నడిచేటువంటిది. ఇప్పుడు అలా కాదు. పొలంలోనే ధాన్యం పూర్తయింది, హార్వెస్ట్ చేసేసాం, అది ప్రాపర్గా మాయిశ్చర్ చెక్ చేసామా లేదా తెలియదు, బస్తాలో నింపి కంపెనీల వాళ్ళకి అమ్మేస్తున్నాం. కంపెనీల వాళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నారు, లేదా మధ్యవర్తులకి లారీల్లో ఎక్కించి మనం పంపించేస్తూ ఉన్నాం. ఇది ఈ ఆధ్యాత్మిక చింతన ఏదైతే మనకు దూరమైందో, అప్పటికే మనకు జరగాల్సినటువంటి పొరపాట్లు, మనం చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల వరుసగా నష్టాలను మనం చూస్తున్నాం అనేటువంటిదే నేను గమనించినటువంటి విషయం. దీంట్లో విత్తనం మనకు ఎందుకు దూరమైంది అనేటువంటిది ఒక 2-3 విషయాలు చెప్తాను. విత్తనం మళ్ళీ మనం చేత పట్టుకుంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో 2-3 విషయాలు మీకు చెప్పి ముగిస్తాను. సహజంగా నేను ఇందాక చెప్పాను, సూర్యుడే చూడనటువంటి దేశాలు 6-7 నెలల పాటు వాళ్ళకి ఆహారం పండదు. ఇప్పటికీ హైడ్రోఫోనిక్ మెథడ్లో వాటర్లో, సాయిల్లో ఉన్నటువంటి అనేక రకాల కెమికల్స్ని ఇచ్చి పీవీసీ పైపుల్లో పండించుకునేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్లో వరి పండదు. పాలీషెడ్స్ వేసి ఇప్పుడు వాళ్ళు కుండీల్లో, ప్లాస్టిక్ కవర్లలో వరి పండిస్తూ ఉన్నారు. నాకు అలాంటి ఒక అవకాశం వచ్చింది. అవకాశం కాదు, ఫోన్ చేశారు ఒకతను, వరి మీద మీరు పనిచేస్తున్నారండి, మాకు గల్ఫ్ కంట్రీస్లో మీరు పండించేటువంటి రక్తశాలి బియ్యం 2,000 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో, కొన్ని మేము తీసుకెళ్ళి మేము అక్కడ తింటున్నాం, ఆ దేశంలో కొనాలంటే 2,000 రూపాయలు అవుతోంది. ఒక పెద్ద సేట్ అతను, ఆయనకి పెద్ద పాలీషెడ్ ఉంది, ఒక 2 acres 3 acresలో. మీరు విజ్ఞానం ఇస్తే, విత్తనం ఇచ్చి విత్తనాన్ని పండించేటువంటి విధానం చెప్తే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు, దానికి హానరోరియంగా డబ్బులు కూడా ఇస్తారని చెప్పంటే నేను సున్నితంగానే తిరస్కరించాను. ఫోన్లో గైడ్ చేస్తాను, విత్తనం మీకు ఇస్తాను, తీసుకెళ్ళి మీరు పండించుకోండి, మనం వదిలిపెట్టి వెళ్ళిపోతే పొలం పనులకు కానీ మిగిలినటువంటి వాటికి కానీ ఇబ్బంది అవుతుందని చెప్పారు. అంటే వాళ్ళకి తెలుస్తోంది, ఏదైతే ఇండిజినస్ సీడ్, ఏదైతే దేశీయ విత్తనం, వాటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆరోగ్యానికి మేలు కలిగిస్తోంది. ఇప్పుడు బయట దొరుకుతున్నటువంటివన్నీ కూడా మనకు పేరుకు ఫార్మర్ సీడ్ అంటున్నారు, దాని వెనకాల F1 సీడ్ అని అంటున్నారు, అన్నీ జెనెటికలీ మోడిఫైడే. నేను మన సీడ్ స్టాల్లో కూడా ఒక 2 హార్టికల్చర్ యూనివర్సిటీసు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు స్టాల్ పెడితే అక్కడికి వెళ్ళాను. మీ దగ్గర ఎందుకండి దేశీ విత్తనాలు ఉండవు, నేను పండిస్తున్నాను, మీరు అడిగితే దేశీ విత్తనాలు ఇస్తానని చెప్పంటే, మేము ఇంప్రూవ్ చేసినటువంటి వెరైటీస్ మాత్రమే మా పొలంలో పండిస్తామండి, ఇవే రైతులకు ఇస్తాం అని అన్నారు. ఎందుకు దేశీ విత్తనాల మీద అంత చిన్న చూపు, లేదా దేశీ విత్తనాలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎందుకు మీరు టెస్టింగ్లు అవి చేసి ఇంకా ప్రచారంలోకి తీసుకురారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉద్యోగం, ఆ ఉద్యోగంలో పై అధికారులు ఏం చెప్తున్నారో అదే పని చేస్తున్నారు. మనది వ్యవసాయం అనేటువంటిది ఎప్పటికీ ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు, కంటిన్యూగా చేసేటువంటి పని. విత్తనం మనం గట్టిగా పట్టుకోగలిగితే ఈ 1966 కంటే ముందున్నటువంటి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు. ఎంత విధ్వంసమైందో నేను ఒక ఉదాహరణ చెప్తాను. 150 రకాల ఆహార పదార్థాలు ఉండేటువంటివి. ఆహార పదార్థాలు అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు వరెన్నం ఒకటి,
గోధుమలు ఒకటి, సిరిధాన్యాలు ఒకటి, మనం లెక్క పెట్టుకుంటే ప్రధానంగా ఈ మూడే ఉన్నాయి ప్రధానమైనటువంటి ఆహారాల్లో. ఇలాంటి ఆహారాలు ఈ చట్టం రాకముందు 150 రకాల ఆహారాలు ఉండేవి. ఇవి లేవు ఇప్పుడు. ఇంకా మరీ చెప్పాలంటే సిరిధాన్యాలు కూడా ఇప్పుడిప్పుడు ప్రచారంలోకి రావడం వల్ల తింటున్నాం, కానీ మొత్తం ఉంటే వరి లేదా గోధుమలు. ఈ రెండు కూడా బయట దొరికేవి మొత్తం జెనెటికలీ మాడిఫైడ్, జన్యు మార్పిడి చేసినటువంటివి మాత్రమే. మీరు బేకరీ ఫుడ్ తినండి, లేదా ప్యాకెట్ ఫుడ్ తినండి, లేదా హోటల్ ఫుడ్, స్టార్ హోటల్లో కూడా మీరు తినండి, మొత్తం ఇవే. జన్యు మార్పిడి చేసినటువంటివి మనం తినడం వల్ల మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి 1966 కంటే ముందు మధుమేహం అనేటువంటిది లేదు. క్యాన్సర్ ఒకవేళ ఉన్నా చాలా తక్కువ మందికి వచ్చేటువంటిది. మరి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి శరీర అసమతుల్యత వల్ల వచ్చేటువంటి ఈ మధుమేహం అది వ్యాధి కాదు. నాకు ఆశ్చర్యం కలిగించేది, మధుమేహ వ్యాధి నిపుణులను రాసుకుంటారు డాక్టర్లు. అది వ్యాధి కాదన్నప్పుడు వ్యాధి నిపుణులని ఎలా రాస్తారు? అదొక డిజార్డర్. క్యాన్సర్ కూడా అదొక డిజార్డర్. క్యాన్సర్ సెల్స్ మన ప్రతి మనిషి శరీరంలోనూ ఉంటాయి, సజీవంగా ఉంటాయి. కాకపోతే సుప్తావస్థలో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. మనం ఇచ్చేటువంటి ఆహారం వల్ల అవి మేల్కొంటాయి. మనం వాటికి ఇచ్చేటువంటి ఫుడ్డు మనం ఏదైతే ఈ జెనెటికలీ మాడిఫైడ్ విత్తనోత్పత్తులు మనం ఇస్తున్నామో అవి యాక్టివ్ అవుతున్నాయి. ఆ క్యాన్సర్ కణాలు పెరిగి ఎక్కడో చోట దాగి మనకు గాయాన్ని ఏర్పరిచి అది యాక్టివ్ అవుతోంది. దాన్ని పోరాటం చేసేటువంటి అనేక రకాల యాంటీబయాటిక్స్ మన శరీరంలో ఉంటున్నాయి సూక్ష్మజీవుల రూపంలో. మరి వాటికి ఫుడ్ ఇస్తే వాటిని ఎదుర్కొంటాయి. ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ అలాంటి ఫుడ్ కాకుండా ఉంటుంది. మీరు జపాన్ దేశంలో ఎక్కువ ఆయుర్దాయం ఉన్నటువంటి దేశం జపాన్ దేశం అయితే వాళ్ళు అనేక రకాల ఆహార పదార్థాల్లో పరిశోధన చేసి వాళ్ళందరూ ఒక డాక్యుమెంట్ చేసినటువంటి విషయం ఏంటంటే, రైస్ ఈజ్ ద స్టేబుల్ ఫుడ్ ఆన్ ద ఎర్త్. వాళ్ళు చెప్పినటువంటి విషయం. రైస్ అంటే ఇక్కడ మళ్ళీ దేశీ రైసే, పదే సీడ్ అంటే దేశీ సీడ్, ఇది విత్తనం అంటే దేశీ విత్తనమే, రైస్ అంటే దేశీ రైసే అని చెప్పాల్సిన అగత్యం వచ్చింది. అందుకని చెప్తున్నాను, దేశీ రైస్ ఈజ్ ద స్టేబుల్ ఫుడ్ ఆన్ ద ఎర్త్. ఆ దేశంలో 1 కిలో బియ్యం దేశీ రైసు 15,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే చూడొచ్చు, గూగుల్ చేయొచ్చు. 15,000 రూపాయలు అంటే అన్ని రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నటువంటిది ఒక దేశీ విత్తనం. దాంతో పండించినటువంటి ఉత్పత్తి అయితే అంత డబ్బులు పెట్టి మరీ కొంటున్నారు. మన దేశంలో దొరకలేదా అంటే మన దేశంలో కొన్ని వేల రకాలు ఉన్నాయి. డాక్టర్ ఆర్హెచ్ రిచారియా, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి పిల్లలు కూడా మీరు. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్లో ఇప్పటికీ ఉంది. 1969 వరకు ఆయన డైరెక్టర్గా పనిచేశాడు. 2 లక్షల వరి రకాలు ఆయన సేకరించి డాక్యుమెంట్ చేయడం, రైతులకి ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులైతే ఆ భూమి స్వభావాన్ని తెలుసుకొని అది లోతట్టు ప్రాంతమా లేదా మెట్ట ప్రాంతమా మధ్యస్థ ప్రాంతమా తెలుసుకొని మీ ప్రాంతంలో ఏ సీజన్లో ఏ పంట వేయాలి, దాని గుణగణాలు ఏంటివో చెప్పి మరీ విత్తనాలు ఇచ్చేటువంటి వాడు. అంత గొప్పగా జరిగింది అక్కడ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. కాకపోతే 65లో మన మీద ఒక పెద్ద విపత్తు వచ్చింది, హరిత విప్లవం. ఆ హరిత విప్లవం తీసుకొచ్చినటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలే, ఈయన శాస్త్రవేత్తే. ఈయనకో టీం ఉంది. ఈయన చేసేటువంటిది మొత్తం మానవీయ కోణంలో జరగాలి అని ఈయనకే మొట్టమొదటి అవకాశం వచ్చింది. డాక్టర్ ఆర్హెచ్ రిచారియా హరిత విప్లవానికి సంబంధించి విదేశీ వంగడాలను తీసుకురావాలి, లేదా మన దేశంలోనే విదేశాల్లో తయారైనటువంటి వస్తువుల్ని ఆ టెక్నాలజీని మనం ఉపయోగించాలి అని అంటే మొట్టమొదట ఖండించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్హెచ్ రిచారియా. ఖండించి ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా మనం మానవ దేహానికి వైల్డ్ ఫుడ్ మాత్రమే సూటబుల్. మీరు ఈ పదాలు కొంత అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వైల్డ్ ఫుడ్, మనం ఆదిమానవుల కాలం నుంచి మనం రూపాంతరం చెందినటువంటి జీవి, మనం నేరుగా మనిషిలాగా పుట్టిన జీవి కాదు. అనేక రకాల జీవరాశుల తర్వాత మనం ఎప్పుడో రూపాంతరం చెందాం. అడవుల్లో ఆకులు అలుములు తిన్నాం, ఆ దుంపలు కందలు తిని బతికాం. అంటే అడవుల్లో దొరికినటువంటి ఆహారం మొదటిది. విజ్ఞానం పెరిగింది, వ్యవసాయం చేసుకుంటూ వచ్చాం, ఫార్మింగ్ ఫుడ్ తిన్నాం, ఏ ఇబ్బంది లేదు. అక్కడ దొరికిన విత్తనాలే కదా పండించుకుంటూ వచ్చాం, ఏ ఇబ్బంది లేదు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఒక సైంటిస్ట్గా ఇచ్చాడు. ఇది సంకరపరిచినటువంటి విత్తనాలు మనం తింటే తాత్కాలికంగా కడుపు నిండుతుంది, ఆకలి తీరుతుంది, ప్రాణం నిలబడుతుంది. కానీ ఇది దీర్ఘకాలికంగా మనం తింటే అనేక రకాల జబ్బులు వస్తాయని చెప్పని అన్నాడు. వినిపించుకోలేదు మన వాళ్ళు. అప్పుడు వచ్చిన కరువు అట్లే ఉంది. ఆ తర్వాత ఆ టీంని పక్కన పెట్టి ఎంఎస్ స్వామినాథన్ టీం. నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తున్నానని బాధపడకండి, లేకపోతే వేరే విధంగా అనుకోకండి. ఏ వ్యవసాయ రైతు ఇంట్లోనూ ఒక్క ఫోటో చూపించండి మీరు, ఏ సైంటిస్ట్ ఫోటో. మా ఇంట్లో ఆర్హెచ్ రిచారియా ఫోటో ఉంది. నేను 155 వరి రకాలు పండిస్తున్నా. ఆర్హెచ్ రిచారియా ఫోటో నా దగ్గర ఉంది. ఒకే ఫోటో ఉంది. మళ్ళీ మీరు గూగుల్ మొత్తం సెర్చ్ చేస్తే ఒక ఫోటోనే ఉంది.
ఆయన గురించి సెర్చ్ చేస్తే ఒకే ఒక లైన్ దొరికింది. అది ఇంగ్లీష్లో ఉంది. దాని మీనింగ్ ఏంటంటే డాక్టర్ ఆర్హెచ్ రిచారియా ఇప్పటికీ మధ్య భారతదేశంలో దేశీయ వరి వంగడాల రూపంలో బతికే ఉన్నాడని రాసున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన చనిపోలేదు, బతికే ఉన్నాడు. మనోవ్యధతో చనిపోయాడు ఆయన. మన వాళ్ళందరూ భోపాల్ గ్యాస్లో చనిపోయినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరని చెప్పి ఒక కట్టుకథ అల్లి వదిలిపెట్టేశారు ప్రపంచానికి. ఎందుకంటే హరిత విప్లవం స్టార్ట్ అయింది, గోధుమలు విపరీతంగా పండించాం, మనం విదేశాలకు ఎగుమతి చేసాం. పంజాబ్ హర్యానాలో ప్రతి రైతు కార్లు కొన్నారు, బంగ్లాలు కట్టారు, సంపద పరులు అయిపోయారు, కోట్లాధిపతులు అయిపోయారని చెప్పి పుస్తకాల్లో రాసి మరి నేను చదువుకున్నప్పుడు 9th క్లాస్ 10th క్లాస్లో హరిత విప్లవం గురించి చాలా గొప్పగా ఉంది. రెండోసారి గోధుమల తర్వాత వరి వంగడాల మీద పడ్డారు. 2 లక్షల రకాలు ఉన్నాయి కదా, అవి పోయాయి. ఒక్క సంవత్సరమే ఏదైనా వరి వంగడం, ఒక్క సంవత్సరం మాత్రమే మొలకెత్తే గుణం ఉంటుంది. తర్వాత జర్మినేషన్ ఉండదు. ఒక 1.5 year తర్వాత అసలు పూర్తిగా ఉండదు. కొన్ని పోయాయి. ఇప్పటికీ ఆ 2 లక్షల రకాలు ఐకార్ మనకు దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఢిల్లీలో ఉంది, డాక్యుమెంటేషన్ చేయబడింది. ఆ 2 లక్షల రకాల పేర్లు మనకు 2-3 రోజులు పడుతుందేమో ఆ రకాల పేర్లు చదవడానికి. ఆయన డాక్యుమెంట్ చేశాడంటే ఎంత పెద్ద తపస్సు చేశాడో మనం ఊహించుకోవచ్చు. విత్తనం మీద 66లో జరిగినటువంటి ఈ విత్తన చట్టంలో ఏం జరిగిందనంటే, విదేశాల్లో ఉన్నటువంటి అప్పుడే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందిగా చెప్పచ్చు, ప్రపంచీకరణ. ప్రపంచంలో సారవంతమైనటువంటి భూములు ఎక్కడున్నాయంటే భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో అన్ని పంటలకు సంబంధించినటువంటి విత్తన విజ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే భారతీయ రైతుల దగ్గరే ఉంది. మనం చదువుంటాం, స్వతంత్రం రాకడానికంటే ముందే బ్రిటిష్ వాళ్ళు కొంతమందిని కూలీలుగా చేసుకొని దక్షిణాఫ్రికాకి తీసుకెళ్లారని, ఇంగ్లాండ్కి తీసుకెళ్లారని, అక్కడ వ్యవసాయం ఆ దేశంలో వాళ్ళకి నేర్పడం కోసం తీసుకెళ్లారని చదివారు మనం. ఇప్పటికీ అక్కడే స్థిర నివాసం చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి ఆఫ్రికన్ కంట్రీస్లో. ఇదే విజ్ఞానమే అక్కడికి కొనసాగుతోంది. అక్కడ వాళ్ళు హరిత విప్లవాన్ని మన దేశంలో పాడు చేసిన విధానాన్ని చేయలేదు. ఆఫ్రికా దేశాల్లో చాలా గొప్ప సారవంతమైన భూములు ఉన్నాయి, మనం పాడు చేసుకున్నాం. ఇది విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని విదేశీ ఒప్పందాలు కూడా దానికి కారణం కావచ్చు గాక. మనకు కావలసినటువంటి కొన్ని తీసుకోవాలి అని అంటే వాళ్ళకు కావాల్సిన కొన్ని మన దగ్గర ఒప్పందం రాసుకుంటారు. దాంట్లో భాగంగా విత్తనమే మొట్టమొదటిసారిగా వాళ్ళు రాసింది. మా దేశంలో మా శాస్త్రవేత్తలు తయారు చేసినటువంటి విత్తనాలు మీ దేశంలో పండించాలి. పండించి ఒప్పందం ఏంటనంటే పండించినటువంటి పంట మొత్తాన్ని మేమే కొంటాం అని. మన వాళ్ళు ప్రభుత్వ రూపంలో కావచ్చు, అధికారుల రూపంలో కావచ్చు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ వంగడం పండిస్తే అధిక దిగుబడులు వస్తాయి, మేమే కొంటాం, పరిశ్రమలే మీ దగ్గరకు వస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది. ఉదాహరణ పంజాబ్ హర్యానా అని చెప్పని అన్నారు. ఏ రైతైనా సరే ఆదాయం వస్తుంది, మన జీవితాలు మారుతాయని చెప్పంటే ఎవరైనా ముందుకు వస్తారు. ఇక్కడ అమాయకంగా మోసపోయినటువంటి వ్యక్తి ఎవరంటే రైతే. భవిష్యత్తుని ఊహించగలిగేటువంటి వ్యక్తి శాస్త్రవేత్త. భవిష్యత్తులో జరిగేటువంటి ప్రమాదాలను ఊహించలేదు. ఊహించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టారు. ఆ కటక్లో ఉన్నటువంటి రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఆయన నాకు అనుమతి అయినా ఇవ్వండి, నేను కొన్ని రకాలైన తెచ్చుకుంటాను అని చెప్పానంటే కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. కోర్టుకి వెళ్ళాడు ఆయన, కోర్టులో కూడా గెలవలేకపోయాడు. ఎంత అన్యాయం అది. 66లో చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం బయట దేశాల్లో తయారైనటువంటి ఈ సంకరజాతి విత్తనాలన్నీ మన ప్రాంతంలోకి వచ్చాయి. రకరకాల ప్రయోగాలు చేశారు, తీసుకెళ్లారు. కొంతకాలం లాభసాటిగానే నడిచింది. కానీ ఏం జరిగిందంటే మన 35-40 సంవత్సరాలు ప్రతి రైతు కూడా తన పంటకి మొట్టమొదటి వినియోగదారుడు రైతే. పండించిన పంట తన కుటుంబ సభ్యులకే పెడతాడు. ఆ పంట ఉత్పత్తులు తినడం, తర్వాత అనారోగ్య సమస్యలు రావడం. మీరు చూడొచ్చు, క్యాన్సర్ లేనటువంటి పల్లె లేదు, డయాబెటిక్ లేనటువంటి ఇల్లు లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. రైతు కూడా కాయ కష్టం చేసేటువంటి రైతుకి డయాబెటిక్ రావడం ఏంది? ఒళ్ళు కష్టం చేయనటువంటి వాళ్ళకి, బాగా డబ్బున్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చేటువంటిది. మాకు పల్లెల్లో ఉప్పు వ్యాధి, చక్కెర వ్యాధి, వాళ్ళు బాగా డబ్బున్నటువంటి వాళ్ళు సహజంగానే పెద్ద పెద్ద భూస్వాములు ఒళ్ళోంచి వాళ్ళు పనిచేయరు, కూలీల చేతనే చేస్తారు. తింటూ ఉండటం, ఎక్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లేకపోతే ఎక్సెస్ ఆఫ్ క్యాలరీసు అది చేరి మనకు ప్యాంక్రియాసిస్ గ్లాండ్ రిలీజ్ కాకపోవడం, అది పనిచేయకపోవడం, రకరకాల కారణాల కొద్దీ క్యాన్సర్ మన డయాబెటిక్ వస్తుందిగా చెప్పచ్చు. రోజు కష్టం చేసేటువంటి రైతులకి లేదా కూలీలకి డయాబెటిక్ రావడం ఏంది అని అంటే ఫైబర్లెస్ ఫుడ్, జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనోత్పత్తులు తినడం, ఇది అందరికీ కామన్ అయిపోయింది. నా బాధ ఏంటంటే సమాజంలో ఆర్థికంగా అసమానతలు ఉండొచ్చు, ఆహారం విషయంలో అందరికీ సమానత్వం రావాలి. ఒకప్పుడు ఉండేది,
కాకా హోటల్ దగ్గర నుంచి స్టార్ హోటల్ ఫుడ్ ఒకేలాగా ఉండేది 45-50 సంవత్సరాలకు ముందు. వసతి వాళ్ళకి ఇచ్చేటువంటి హాస్పిటాలిటీ వాళ్ళకి కోరుకునేటువంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళు స్టార్ హోటల్కి వెళ్ళేవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు దాని పక్కనే కాకా హోటల్లో లేదా తోపుడు బండ్ల దగ్గర తినేటువంటి వాళ్ళు, స్వచ్ఛమైన ఆహారం దొరికేటువంటిది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరి దగ్గర అది మరీ చెప్పాలంటే దేవాలయాల్లో కూడా విషాహారం భగవంతునికి మనం నైవేద్యంగా పెడుతున్నాం. అన్నీ తెలిసే మరి వీటిని మనం మార్చలేమా అంటే మార్చొచ్చు. ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? ఆలోచన కలిగిన వాళ్ళందరికీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ నేను 4 రకాల రైస్ వెరైటీస్ తెచ్చా. లాస్ట్ ఇయర్ ఇదే రోజున కాలాబాటితో పరమాన్నం వండి పెట్టాను. ఈరోజు కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ మన కృష్ణ గారు కానీ వాళ్ళు ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి వాళ్ళు, మిగిలినటువంటి రైస్ అప్పుడప్పుడు మేము వండి తినేవాళ్ళం సార్, అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా ఉందో ఆ విధంగా ఉంది రుచి అని. నేనేమన్నానంటే, సార్ ఇలాంటి కార్యక్రమాలకి మాకు ఒకరోజు పూర్తిగా అవకాశం ఇవ్వండి, మేము రైతులం వస్తాం, మేము పండించినటువంటి కాయగూరలు మేము పండించినటువంటి ధాన్యాలే తీసుకొస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ భోజనం వండి పెడతాం, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే ఈసారి ఇచ్చేసాం సార్. కొంతమంది అధికారులు వస్తారు, వాళ్ళకి మాత్రం మీరు వండి పెట్టండి అంటే ఇప్పుడు వంట జరుగుతోంది, మీరు టేస్ట్ చూడొచ్చు గాక. ఈ ఉత్పత్తులు మనం తింటే కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే మనం మారుస్తుంది. అందుకని చెప్తున్నాను, ఈ విత్తనాలు ఎప్పుడైతే మనకు దూరం అయ్యాయో ఆరోగ్యపరంగా మనం అంతా పూర్తిగా లాస్ అయిపోయినాక చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణ చెప్తాను. విత్తనం కొన్ని దేశాలకి ఎంత సంపదనిస్తోంది, మన దేశం మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తోంది అనేటువంటిది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనం జెనెటికలీ మోడిఫైడ్ మొక్కజొన్నల్ని మీ దేశానికి విత్తనంగా ఇస్తాం, మీరు అవే పండించాలి, అలాగే మా దేశంలో మిగిలినటువంటి చికెన్ లెగ్ పీసులు మీ దేశానికి పంపిస్తాం, మీరు ఇంపోర్ట్ చేసుకొని అవే తినాలి అని చెప్పానంటే మన దేశం ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. న్యూస్ పేపర్లో మీరు చదివి ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందో కానీ మన వాళ్ళు అంగీకరించారా లేదా కానీ మళ్ళీ విదేశాంగ విధానానికి సంబంధించిన సుంకాలన్నీ పూర్తిగా తగ్గించారు. అంటే మన వాళ్ళు రాజీ పడ్డారని అలా. అప్పటి వరకు న్యూస్ పేపర్లో లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రసంగాల్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే, జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ మాకొద్దు, మా అనారోగ్యాల మీద మీరు చెలగాటం ఆడుతున్నారు, మాకు అక్కర్లేదని చెప్పని అన్నారు. కానీ ఇక్కడ అదే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి 2 రోజుల తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి ఒక వరి వంగడాన్ని, జన్యు మార్పిడి చేసినటువంటి వరి వంగడాన్ని ఇనాగ్రేట్ చేశారు కోయంబత్తూరులో. దాన్ని ఎలా చూడాలో అర్థం కాలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి జన్యు మార్పిడి విత్తనం వద్దంటూనే మన దేశంలో జన్యు మార్పిడి విత్తనాలు ఆ విధానాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారనేది అర్థం కాని విషయం. అది ఆరోగ్యానికి నష్టం కలిగించేటువంటిదే. కానీ రకరకాల కారణాల కొద్దీ ఇది అధికారులకు చెప్పేటువంటి వాళ్ళు లేకపోతే వ్యవసాయంలో ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా మార్పు తీసుకురాలేమనేటువంటి విధానమా తెలియదు. కానీ ప్రకృతి వ్యవసాయాన్ని మాత్రం ఇనిషియేటివ్ తీసుకున్నారు వాళ్ళు. దేశీయ విత్తనాన్ని కేవీకేలకి ఇన్ఛార్జ్షిప్ ఇచ్చారు. 2 రోజుల తర్వాత మా కేవీకేలో ఒక కార్యక్రమం ఉంది, అక్కడికి రమ్మన్నారు. దేశీయ విత్తనాల మీద డాక్యుమెంటేషన్ ఉందండి, మీ ప్రసంగం కావాలని చెప్పి ఇస్తానని చెప్పారు. అంటే ఒక 60 సంవత్సరాల నుంచి జరిగినటువంటి నష్టాన్ని 1-2 రోజుల్లో పూరించలేము, అది అర్థమవుతోంది. కానీ జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలని మన దేశంలో జరుగుతున్నటువంటి విధానాన్ని అడ్డుకుంటే చాలు కదా అనేది నా ఆలోచన. లేదా మీరు ఒకవైపు అది చేస్తూనే దేశీయ విత్తనాలను సంరక్షించేటువంటి విధానం, కనీసం ఒక బోర్డు, దేశీయ సంరక్షణానికి ఒక బోర్డుని ఏర్పాటు చేస్తే ఎక్కడెక్కడ ఏ విత్తనాలు ఉన్నాయి, సంరక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం ఏంటి, దాని జెనెటిక్ హిస్టరీ ఏంటి, డాక్యుమెంటేషన్ చేస్తే ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. హైబ్రిడ్ కావాల్సిన వాళ్ళు హైబ్రిడ్ తీసుకుంటారు, దేశీయ విత్తనాలు కావాల్సిన వాళ్ళు దేశీయ విత్తనాలు తీసుకుంటారు, లేదా హైబ్రిడైజేషన్ సంకరపరిచినటువంటివి ఇది అంత ప్రమాదం కాదనుకునేటువంటివి వాళ్ళు తీసుకుంటారు కదా. రెండూ ఉండని మనకు ప్రభుత్వం దగ్గర ఏంటంటే రసాయన వ్యవసాయం ఉండాలి, ప్రకృతి వ్యవసాయం ఉండాలని మైండ్ సెట్ ఉంటే రెండింటినీ సమానంగా ఎంకరేజ్ చేస్తే అందరూ బతుకుతారు కదా. వినియోగదారులకు కూడా ఏంటంటే అవకాశం లేక ఏ రైతు దగ్గర ఏ ఉత్పత్తులు ఉన్నాయో తెలియక మనకు దొరికినటువంటిది మొత్తం తీసుకుంటున్నారు. ఇదే మంచి ఫుడ్ అని చెప్పి అంటూ ఉన్నారు. విత్తనం సంకరపరిచిందైతే మా దగ్గరకు వచ్చేటువంటి రైతు దగ్గరకు వచ్చేటువంటి మొట్టమొదటిది విత్తనం అయితే అది చివరికి తిరిగి మీ ప్లేట్లో ఉన్నటువంటి ఆహారంగా అది అంతిమంగా మీ దగ్గరకే చేరుతోంది. విత్తనం అనేటువంటిది ఏదో రైతుకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, అది జనరేషన్స్ని కాపాడేటువంటి ఒక ఆహారం అనేటువంటిది అందరికీ తెలిస్తే ఈ నష్టాన్ని కొంతవరకు అరికట్టవచ్చుగా చెప్పచ్చు. నేను నా వరకు ఎట్లా ఆలోచిస్తానంటే,
ఒక దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కుటుంబ పెద్దగానే భావిస్తాను. భార్యాబిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని పోషించడానికి నా కుటుంబ పెద్ద తండ్రి ఎవరైతే ఉన్నారో, తండ్రి ఒకరి దగ్గర తలంచాల్సి వస్తుంది, ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది, పోషణ భారం అయ్యి మరొకరి దగ్గర పని చేయాల్సి వస్తుంది, లేదా అనేక రకాల అప్పులు చేయాల్సి వస్తుంది. దీనిగానే భావిస్తాను నేను ఒక దేశానికి ప్రధానమంత్రిగా లేదా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా. కాకపోతే బిడ్డలు ప్రయోజకులు అయిన తర్వాత తండ్రి ఒకరి దగ్గరికి వెళ్ళి తలంచుకొని నిలబడడం, చేతులు కట్టుకొని నిలబడడం బిడ్డలుగా ఎవరు అంగీకరించరు. ఇక్కడ దేశ ప్రధాని తండ్రి స్థానంలో ఉంటే, బిడ్డల స్థానంలో రైతులుగా మేము ఉన్నాం. ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులుగా మేము సంపద సృష్టి మేము చూస్తున్న 8 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వ విధానాన్ని నేను తీసుకోలేదు, ఏ పాలసీలకి దగ్గరికి వెళ్ళలేదు, ఏ సబ్సిడీ దగ్గరికి వెళ్ళలేదు. నా విత్తనం నేనే వేస్తున్నా, వ్యవసాయ కూలీలతో నేను వ్యవసాయం చేస్తున్నా, నా పంటను నేను తీసుకుంటున్నా, నేను పండించినటువంటి పంటకు నేనే ధర నిర్ణయిస్తున్నా, నేరుగా వినియోగదారులకు అందిస్తున్నా. నేను లాభాలను చూస్తున్నాను, ఆదాయాన్ని గడిస్తున్నాను, నా కుటుంబాన్ని పోషిస్తున్నా, అప్పు చేయలేదు వ్యవసాయానికి. ఇదే విధానం అందరూ చేస్తే దేశ ప్రధాని మరొకరి దగ్గరికి వెళ్ళి ఆ ఒప్పందాల మీద సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు పిలుపునిస్తున్నారు అని అంటే, ప్రకృతి వ్యవసాయం చేయండి అని పిలుపునిస్తున్నారంటే దాని అర్థం ఏంటి అని అంటే, మనమందరం ప్రకృతి వ్యవసాయంలోకి రాగలిగితే, విదేశాలకి ఇదే ఆహారాన్ని అధిక ధరతో, మంచి ధరతో అమ్మగలిగితే వాళ్ళు వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరమే లేదు కదా. ఇరాక్లో సద్దాం హుస్సేన్ని ఆయన గద్దె దించడానికి అమెరికా ఎన్ని ప్రయత్నాలు అయితే చేసిందో, ఆ ప్రయత్నాల్లో భాగంగా, దానికి కారణాల్లో భాగంగా నేను గమనించింది ఏంటంటే, మన దేశంలో వరి వంగడాలు కొన్ని వేల రకాలు ఎలా ఉన్నాయో, ఇరాక్ దేశంలో గోధుమలు వందల రకాలు ఉండేవి. వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విధానాల్లో దాదాపు ఒక 100 కండిషన్స్లో ఒక కండిషన్ ఏంటంటే, మీ దేశంలో పండినటువంటి గోధుమలు మీరు పండించకూడదు, మేము ఇచ్చినటువంటి వెంగడాలు మాత్రమే మీరు పండించాలి అని అంటే, అది కూడా ఒక కారణంగా ఉంది. నేను రైతుగా నేనేం ఆలోచిస్తానంటే, అమెరికా చేసినటువంటి ఒత్తిడిలో అది కూడా ఒక కారణం, అదే ప్రధాన కారణం అని నేను అంటాను. అమెరికా దేశానికి సహజ వనరులు లేవండి, మీరు బాగా ఆలోచించండి. సహజ వనరులు లేవు. పెట్రోల్ బావులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయిలు వాటి మీద గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేశాయనుకుంటే అది కాదు. గుత్తాధిపత్యం వచ్చిన తర్వాత కూడా ఒత్తిడి చేస్తున్నాయి కొన్ని దేశాల మీద. అంటే అక్కడ అర్థమైందనంటే పారిశ్రామికీకరణ, సరే సార్, పరిశ్రమల మీదనే ఆధారపడుతున్నాయి. అది కూడా విత్తన పరిశ్రమలు. మాన్సాంటో అనేటువంటి కంపెనీ గురించి చాలా వినుంటారు మీరు. ప్రపంచంలో విత్తనాల కంపెనీలు శాసిస్తున్నటువంటి కంపెనీలు 5. ఈ 5 కంపెనీలు అమెరికా దేశానికి చెందినటువంటివే. దాంట్లో భాగంగానే పత్తి, వంగ ఈ 2 మన దేశంలోకి వచ్చేటప్పుడు, నేను ఈ రాజకీయ అంశం కాదు కానీ ఒక విషయం నేను చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2005-2006 సంవత్సరంలో పత్తి దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి ప్రభుత్వం అప్రూవల్ చేయాలి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉంటున్నాయనంటే, ఒకవేళ పండించినటువంటి పంట నష్టం జరిగితే, విత్తనం మొలకెత్తకపోతే వచ్చేటువంటి పరిణామాలు కంపెనీల వాళ్ళే భరించాలని చెప్పి మన ప్రభుత్వం చెప్తే వాళ్ళు దానికి అంగీకరించలేదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నేరుగా మన రాష్ట్రానికి వచ్చాడు, హైదరాబాద్లోనే దిగాడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాడు. అప్పుడు కలిసి అందులో ఉన్నటువంటి సాధక బాధకాలు కొన్నిటిని తెలుసుకొని కొన్ని కండిషన్స్ని మాత్రమే సరిచేసి ఆ విత్తనాలు అప్రూవల్ అయ్యేదానికోసం చేశాడు. అమెరికా అధ్యక్షుల్లో ఏ అధ్యక్షుడైనా సరే మీరు గమనించవచ్చు, ఈ 5 కంపెనీలు అక్కడ శాసిస్తాయి. దేశం అక్కడ అధ్యక్షుడు ఉండాలనుకున్నా, గద్దె దిగాలనుకున్నా ఈ కంపెనీలు $7,500 బిలియన్ అండి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాలు. కాబట్టి విత్తనం మనం ఏదైతే ప్రధానమైనటువంటిది, ప్రాథమిక అంశం ఏదైతే ఉందో దాన్ని మనం పోగొట్టుకునే కొద్దీ మన ఆరోగ్యాల మీద ఏదో ఒక రకమైనటువంటి ప్రభావం చూపుతూనే ఉంటుంది. వినియోగదారులుగా మీరు కూడా సహజ ఉత్పత్తులు తినాలి, అది కూడా దేశీయ విత్తనోత్పత్తులు తినాలనేటువంటి ఆలోచన పెరిగినప్పుడే విత్తనం బతుకుతుంది. విత్తనం బతికితేనే రైతు నిలబడగలడు, నిలదొక్కుకోగలడు. ఇది రైతుగా నేను అబ్జర్వ్ చేసింది, మిమ్మల్ని కోరేటువంటి విషయం కూడా. ప్రభుత్వాల కంటే వినియోగదారులను అడగడమే నాకు ఉత్తమం అనిపించి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ధన్యవాదాలు. చెప్పండి మీ ఫోన్ నెంబర్. మంచి క్వశ్చన్ అడిగారండి. సహజ వ్యవసాయ విధానంలో పండించిన పంట ఉత్పత్తుల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?
ఒక చిన్న విషయం సార్. లేదు సార్, సింపుల్గా ముగిచ్చేస్తాను. విత్తనాలకు సబ్సిడీ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు దొరకదు, మేము కొంటున్నాం. అలాగే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకి బ్యాంకులు లోన్ ఇవ్వదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సబ్సిడీ కూడా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు లేదు. పండించినటువంటి పంట ఏ ప్రభుత్వం కొనడం లేదు, ఏ కంపెనీల వాళ్ళు కొనడం లేదు. పంట తక్కువగా రావడం ఒక కారణం. అలాగే ప్రకృతి విపత్తులు ఈ రోజుల్లో ఛాలెంజ్ ఇష్యూగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కారణం కొద్దీ ఉత్పత్తులు కొంత ధర అధికంగా అనిపించవచ్చు. మీరు నెల బడ్జెట్ వేసుకుంటే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మీరు మామూలుగా వేసుకునేటువంటి బడ్జెట్ ఒకటే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్కి 1 కేజీ రైస్ 5 మంది తినగలరు, బయట దొరికేటువంటిది. దేశీ రైస్ 10 మంది తినగలరు. బయట దొరికే బియ్యం 50 రూపాయలు, దేశీ బియ్యం 100 రూపాయలు. ధర ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎక్కువ కాదు, రెండు సమానమే నేను అంటాను. సార్ నా పేరు చందూల్ కుమార్ రెడ్డి, మాది చిత్తూరు జిల్లా పలమనేరు. ఫోన్ నంబర్ 6300 27502 6300 27502. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.